శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సో మీ అందరూ కూడా బాగున్నారనే కోరుకుంటున్నాను. సో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా బ్రహ్మ ముహూర్తంలో గుడికి వెళ్దామని నేను అనుకున్నా. కానీ నైట్ ఒక ఫోటోషూట్కి వెళ్ళి వచ్చేవారికి కొద్దిగా లేట్ అయింది. ఇక ఇప్పుడు ఇవాళ కూడా లేవకపోతుందే, కానీ ఇక మా అమ్మ అయితే లేపింది, పోదామన్నావు కదా గుడికి అని చెప్పి లేపింది. ఇక మా అన్న ఇంకా మా మమ్మీ ఇద్దరు కలిసి ఇల్లుకి తుడిచేసినారు. మా ఇక ఇక ఇవాళ పూజ ఉన్నదని చెప్పి ఇక సాయంత్రమే ఇక పూజ సామాన్లు ఇక అవన్నీ పట్టుకొచ్చి ఇచ్చేసిన ఇంట్లో. ఇక ఒక తులసి దండ ఒకటి మర్చిపోవడంతో ఇక మన ఇంట్లో ఎట్లకైనా తులసి చెట్టు ఉంటుంది కదా, ఇక తులసి చెట్టుని ఎట్లకి ఒక చిన్న రెండు కొమ్మలు తెంపి కూడా పూజ చేసుకున్నాము. సో చూపిస్తాను ఇవాళ మా ఇంట్లో దేవుని ఎట్లా పూజ చేసుకున్నాము. సో గైస్, ఇదే మన దేవుని రూము, మీరు చూసుకోవచ్చు. పూజ అయితే చేసేసింది మా అమ్మ. ఇక నైవేద్యంకి కొబ్బరికాయ కొట్టింది, ఇంకా అట్టి పనులు అయితే పెట్టింది. ఇక మా ఇంటి దేవుడు వెంకట లక్ష్మీనరసింహస్వామి. సో పూజ అయితే అయిపోయింది కాబట్టి ఇక మేము కూడా ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము. సో గైస్, ఇప్పుడైతే మనం గుడికి అయితే వచ్చేసినాము. ఇక ఫస్ట్ వెహికల్ అయితే పార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దర్శనంకి అయితే పోవాలి. ఒకవేళ క్యూ పబ్లిక్ లేకపోతే మాత్రం రెగ్యులర్ లైన్లోనే వెళ్దాము. ఒకవేళ పబ్లిక్ ఉంటే మాత్రం మనం ఇక 100 రూపీస్ టికెట్ తీసుకొని అయితే దర్శనం చేసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ నేను జిమ్కి కూడా వెళ్ళాలి తొందరగా. సో చూద్దాం. ఇక్కడైతే స్టాల్స్ పొద్దున్నే అన్నీ ఓపెన్ అయిపోయినాయి. జాతర అవుతుంది కదా మా ఇంటికాడ. సో గాయస్, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్లో వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు 7 ద్వారాలు పెడతారు. ఇక మనమైతే ఈ 7 ద్వారాలకించి వెళ్ళి ఇక దేవుని దర్శనం అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే టికెట్ అయితే తీసుకున్నాను. సో పబ్లిక్ అయితే ఎంత చాలా ఎక్కువ ఉన్నదంటే చాలా టైం పడుతుంది జనరల్ క్యూ కూడా. సో 100 రూపీస్ టికెట్ ఉన్నది, 200 రూపీస్ టికెట్ ఉన్నది. సో నేను వచ్చేసి 200 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాను. సో దర్శనం కూడా కొంచెం తొందరగా అవుతుందంట. మళ్ళీ అలాగే దేవుని దగ్గర నుంచి తీసుకుపోతారంట. సో ఇప్పుడు మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే 200 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు దర్శనం అయితే తొందరగా అవుతుంది. సో గైస్, నాదైతే దర్శనం అయితే అయిపోయింది. సో చాలా తొందరగా దర్శనం అయిపోయింది. 7 ద్వారాలు పెట్టినారు. ఆ 7 ద్వారాలకి వెళ్ళినాము. సో దర్శనం అయిపోగానే మాకైతే ఇక్కడ గ్రీన్ యాపిల్ అంటారు, ఏమంటారో తెలియదు, ఇదైతే ఇచ్చినారు. సో ఇక్కడ పంతులు ఏమంటున్నారు అంటే, ఈరోజు దేవుని నామం ఎంత ఎక్కువ చేయడం వల్ల అంత మంచిదంట. ఎందుకంటే ఇంకోటి ఏకాదశి కదా, సంవత్సరంలో వచ్చే ఇన్ని ఏకాదశిల కంటే ఈరోజు ఏకాదశికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటారంట.
సో గైస్ నాదైతే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాకనే ఇక్కడ కూర్చుండడం వల్ల ఈ అమ్మాయి చూసి నన్ను లోపలికి తీసుకొచ్చి నన్ను గుడి లోపలైతే కూర్చోబెట్టి నాకు మంచిగా దర్శనం అయితే చేయించింది. అమ్మ చాలా థ్యాంక్స్. అమ్మ కాదు అమ్మమ్మ అని పిలువనట్టుంది. అమ్మమ్మ చాలా ఇక మా మమ్మీ డాడీని కూడా లోపలికి పట్టుకొచ్చి దర్శనం అయితే చేయించింది. మంచిగా లోపలికైతే వేసింది. సో గైస్ ఈరోజు ఆ అమ్మమ్మ పుణ్యాన్న రెండోసారి దర్శనం అయితే అయిపోయింది. కానీ ఈ విఐపి టికెట్ తీసుకోవడం వల్ల వరాహస్వామిని దర్శనం అయితే కాదు, ఇక అమ్మమ్మ పుణ్యాన్తోనే అక్కడ గర్భగుడిలో కూర్చోడంతో పాటు వరాహస్వామి దర్శనం చేసుకుని మళ్ళీ రెండోసారి కూడా దర్శనం అయితే అయిపోయింది. సో చాలా సంతోషంగా నేను, ఎందుకంటే రెండోసారి దర్శనం అంటే ఇది ఇంత తొందరగా అయితే ఎవరికి రాదు, కానీ మనకైతే అయిపోయింది. సో గైస్ ఫైనలీ నా దర్శనం అయితే అయిపోయింది. ఇక నేనైతే ఇంటికి వెళ్తున్నా. ఫస్ట్ కూరగాయల మార్కెట్కి అయితే వెళ్ళాలి. ఇక మా మమ్మీ మా ఇంటి దగ్గర ఉన్న పంతులకి వాళ్ళ వండి పెడతానన్నది. ఇక వాళ్ళిద్దరు అయితే అయ్యప్ప గురికి, మా మమ్మీ ఇంకా డాడీ ఇద్దరు కలిసి అయ్యప్ప గురికి అయితే వెళ్ళినారు. ఇక నేను ఇప్పుడు కూరగాయలు తీసుకొని ఇక ఇంటికి వెళ్తే ఇక మా అమ్మ వంట చేసి ఇక పంతులకి వండిస్తా అన్నది. సో మీరు కూడా వైకుంఠ ఏకాదశి ఎలా జరుపుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో నాకైతే తెలియజేయండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.